హలో ఫ్రెండ్స్, ఈరోజు చాలా మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ రెడీ అయినాయి, కోసేస్తున్నాను. ఇక్కడ చాలా ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ వచ్చినాయి, కోస్తుంటేనే ఎక్కువ ఫ్లవర్స్ వస్తున్నాయి. కొయ్యంగానే మళ్ళీ కటింగ్ చేసేస్తాను. కోసిన చోట కొత్త స్టెమ్స్ వచ్చి ఎక్కువ మొగ్గలు వస్తున్నాయి, ఫ్లవర్స్ ఎక్కువ వస్తున్నాయి. చాలా బాగా వచ్చినాయి ఇక్కడ. కోసేస్తున్నాను. ఇక్కడ ఈ ఫ్లవర్ కూడా కోసేస్తాను. ఇలా ఈ హ్యాంగింగ్ పార్ట్లో పెడుతున్నాను. ఇందులో టేబుల్ రోజెస్ ప్లాంట్స్ పెట్టాను, చిన్న చిన్న కొమ్మలు, డార్క్ పింకు. ఈ ఫ్లవర్ కూడా కోసేస్తాను, మొత్తం ఫుల్గా విప్పేస్తుంది. ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇంకా. ఇలా పెడితే చాలా బాగున్నాయి. మిడిల్లో పడిపోయింది ఒకటి. టేబుల్ రోజెస్ కొన్ని కటింగ్ చేశాను. ఈ ఫ్లవర్ కూడా కోసేస్తున్నాను. ఇక్కడ మిర్చి ప్లాంట్ ఉంది. ఈరోజు ఇంకా మిర్చీలు రాలేదు. పక్కనే బకెట్లో అయితే చాలా మిర్చీలు వచ్చినాయి. ఇంకొంచెం 2 days ఆగుతాను, అప్పుడే కొయ్యను వాటిని. చాలా చిన్నగా ఉన్నాయి, డార్క్ మిర్చి, బాగా ఘాటుగా ఉన్నాయి అవి. గ్రో బ్యాగ్లో ఉన్నది డార్క్ మిర్చి కాదు. చాలా బాగున్నాయి ఇలా పెట్టుకుంటే. ఈ ఫ్లవర్ కూడా కోసేస్తున్నాను, బాగా విప్పింది ఇక్కడ. ఈ ఫ్లవర్ తీసేస్తాను. ఈ ఫ్లవర్ కూడా కోస్తున్నాను. గ్రో బ్యాగ్లో ఏవి పెట్టినా చాలా బాగా వస్తున్నాయి. అలా అని చిన్న చిన్న దానిలో పెడితే రావు. ఇది పెద్దది గ్రో బ్యాగ్, అందుకే బాగా వస్తున్నాయి. ఇక్కడ కూడా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఈ ఫ్లవర్ కూడా కోసేస్తున్నాను. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. కోసినాకే చాలా మొగ్గలు స్టార్ట్ అయినాయి. కోసేసి మళ్ళీ కటింగ్ చేసేస్తేనే ఇంత బాగా వస్తాయి. సైడ్కి కొమ్మలు ఎక్కువగా వస్తాయి, ఫ్లవర్స్ కూడా స్టార్ట్ అవుతాయి బాగా. కొయ్యకుండా ఉంచితే ఇంకా అస్సలు కొత్త ఫ్లవర్స్ రావు, చెట్టు కూడా ఎండిపోయిద్ది. ఎప్పుడెప్పుడే ఇలా కోసేసుకుంటూ ఉండాలి. చాలా బాగున్నాయి. ఒక బుట్టలో పెట్టాను, చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ టైంకి వస్తాను. ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి, అవి చాలా చిన్నగా ఉన్నాయి, ఫుల్గా విప్పలేదు. మిర్చి ప్లాంటు, మిర్చీలు అయితే ఫుల్గా పడినాయి. ఎన్ని టైమ్స్ కోసాను, మళ్ళీ వచ్చినాయి. అవి కూడా అంతే, కోస్తూ ఉంటేనే వస్తాయి. క్యాలీఫ్లవరు నేను ఫస్ట్ టైం పెట్టాను, ఎలా వస్తుందో చూడాలి. ఈ ఫ్లవర్స్ కోసాను, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఈరోజు సింక్ ఫ్లవర్స్ వచ్చినాయి, బ్లూ కలర్, టెర్రస్ పైన చిన్న చిన్న కుండీల్లో.
ఇది ఏదో పిచ్చిది తీసేస్తున్నాను. ఈ మట్టి అంతా నానబెట్టేసి ఆరనిచ్చేసి నానబెట్టి మొత్తం లూజ్ చేసి ఇక్కడ కూడా తోటకూర సీడ్స్ ఉన్నాయి, అవి జల్లేస్తాను. నేను ఎక్కువగా తోటకూర యూజ్ చేస్తాను, ఎక్కువగా అవే పెట్టుకుంటూ ఉంటాను. ఆకుకూరలు ఏవైనా మంచిదేను. ఎందుకండి ఫ్లవర్స్ కోసినాక నేను మళ్ళీ ఇలా కటింగ్ చేసేస్తాను వాటిని. కొమ్మలు ఎక్కువగా వస్తాయి, ఒక్క ఫ్లవర్కి వస్తే సైడ్కి 2 బ్రాంచెస్ వస్తాయి, 2 ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ ఫ్లవర్స్ కోయంగానే మళ్ళీ కటింగ్ చేస్తాను, మళ్ళీ 2 ఫ్లవర్స్ వస్తాయి. చెట్టు కూడా ఎక్కువ గ్రీనరీగా చిగురుస్తూ ఉంటుంది ఎండిపోకుండా. ఇటు సైడ్కి ఉన్నాయి ఇంకా కొన్ని, ఇవన్నీ కటింగ్ చేస్తున్నాను మళ్ళీ ఫ్లవర్స్ కోసినాక. ఇంతకుముందు సిజర్ తీసుకురాలేదు, ఇప్పుడు ఇలా కటింగ్ చేయాలని సిజర్ తీసుకొచ్చారు పైకి. ఇక్కడైతే చాలా ఫ్లవర్స్ కోసాను, అందుకే ఇంత బాగా మళ్ళీ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చినాయి. ఎంత బాగా కోస్తే అన్ని ఫ్లవర్స్ ఇంకా డబల్ వస్తాయి. ఇది కూడా మొత్తం ఒకటే ప్లాంట్. ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి, కోస్తున్నాను. ఇవన్నీ నేను చిన్న చిన్న కొమ్మలే పెట్టాను, ఒకటే ప్లాంట్ నుంచి ఇన్ని మొక్కలు పెట్టాను, అందుకే ఒకే సేమ్ కలర్ సేమ్ సైజులో వస్తున్నాయి. ఈ కలర్ చాలా బాగుంది. ఇందులో చిక్కుడు పెట్టాను, వస్తుంది. బేరు పెట్టాను, బేరు మొక్కలు కూడా ఇప్పుడే ఇంకా స్టార్ట్ అయినాయి, తీగలు వస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ కోసాను, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఇక్కడ వంగ మొక్క ఉంది, ఒక వంకాయ వచ్చింది, గుత్తి వంకాయ. ఇది చూడాలి ఎలా వస్తుందో. చాలా రాలిపోయి ఇప్పుడు నిలబడింది కాయ. ఇక్కడ కూడా ఫ్లవర్స్ ఉన్నాయి, కోసేస్తున్నాను. ఈ ఫ్లవర్ కూడా కోసేస్తాను, విప్పింది. ఇక్కడ తోటకూర వేసాను కదా, తోటకూర స్టార్ట్ అయిపోయింది. చాలా బాగా వస్తుంది. చిన్నగా ఎంత బాగుందో. ఫోర్స్గా వాటర్ పోయట్లేదు, పడిపోయిద్దని. ఇక్కడ ఒకటి సింక్ ఫ్లవర్ వచ్చింది కుండీల్లో. వైట్ కలర్ ఆల్రెడీ కోస్తున్నాను, బ్లూ కలర్ సింక్ ఫ్లవర్ వచ్చింది కుండీలో. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మొక్క పెట్టి 1 మంత్ అయింది, అప్పుడే చిన్న మొక్కలకే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. ఈ ఫ్లవర్ కోసేస్తున్నాను. ఇక స్టార్ట్ అయినాయి, చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ చాలా మొక్కలు పెట్టుకున్నాను. ముద్ద సింక్ ఫ్లవర్ సీడ్ కూడా వేశాను, ఇంకా రాలేదు. అవి చాలా చిన్నగా ఉన్నాయి. ఇవి స్టార్ట్ అయినాయి ఈ ఫ్లవర్స్. తోటకూర ఒత్తుగానే వేశాను, ఒకదానికి ఒకటి సపోర్ట్తో పడిపోకుండా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.